ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. ప్రతి క్షణం, ప్రతి ఘడియ, ప్రతి గంట మన క్షేమం కోసమే బయట ఎప్పటి నుంచో గంటల తరబడి నిల్చొని ఉన్న పోలీసులను గౌరవిద్దాము. సిద్దిపేటలో జరిగిన ఓ ఇన్సిడెంట్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. పంచాయతీ ఎట్లా ఉన్నది తెలుసా? సిద్దిపేటలో రోజు రోజుకి సిద్దిపేట పేరు వింటా ఉంటే నాకు కొంచెం ఎవరు భయం అవుతుంది. ఎక్కడో తెలియని ఒక గుబులు వస్తుంది నాకు. ఎందుకు అంటే ఆడ పంచాయతీలు అట్లా ఉంటున్నాయి. ఒక పెద్ద మనిషి సిద్దిపేటలోని ఆదర్శ్ నగర్లో ఉంటాడు. సరే, మంచిగా భార్య పిల్లలు మంచిగా అన్నీ హ్యాపీగా ఉన్నాయి. ఏమనిపించిందో ఏమో భార్యను చంపేసిండు. అడ్డొచ్చిన కూతుర్ని కూడా ఫుడ్లో పాయిజన్ కలిపి చంపేసారు. దాని తర్వాత అప్పటికి సావలేదు అని చెప్పేసి పీగ మీద కోసే ప్రయత్నం చేశాడు. దాని తర్వాత అడ్డొచ్చిన కొడుకు ఏమైంది, ఏం జరిగిందని అడిగితే కొడుకును కూడా చంపే ప్రయత్నం చేశాడు. ఇక కొడుకు తప్పించుకొని వెళ్ళగా ఈ ఇంట్లో ఎవరు బతకొద్దు అని చెప్పేసి ఆయన కూడా చనిపోవడానికి ప్రయత్నించాడు. ఒక విధంగా చూసుకుంటే ఎన్నో రోజుల నుంచి ఉన్న కక్షని ఒక్కసారిగా తీసి బయటపెట్టినాడు. మరి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సా ఏమున్నాయి, అసలు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయనకి అని దాని గురించి కూడా మాట్లాడదాం. సిద్దిపేటలో ఆయన తన భార్య పిల్లలతోని ఎన్నో రోజులుగా మస్తు హ్యాపీగా ఉంటున్నాడు. మంచిగా ఉంది, 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా అంత వర్క్ పరంగా అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మధ్య మధ్యలో అప్పుడప్పుడు గొడవలు వచ్చేవిడ. ఆ గొడవలు కాస్త కొంచెం మితిమీరి డే బై డే దానికి సంబంధించి ఆ గొడవల్లో కొట్టుకోవడాలు తిట్టుకోవడాల వరకు కూడా వెళ్ళడం జరిగింది. అంతవరకు వెళ్ళిన ఈ వ్యవహారం లాస్ట్కి చంపుకునే వరకు వెళ్ళుకున్నారు. ఆఖరికి కన్న బిడ్డ అని కూడా చూడకుండా, కన్న కొడుకని కూడా చూడకుండా వాళ్ళని చంపే ప్రయత్నం చేశారు. అమ్మాయి ఇప్పటికీ హాస్పిటల్లో ఉంది. అమ్మాయి సంబంధించిన తల్లి చనిపోయేది. అదేవిధంగా ఈయన కూడా ప్రజెంట్ హాస్పిటల్లో ఉన్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. అండ్ చనిపోయారని ఇంకొన్ని కథనాలు వస్తున్నాయి. అంతా పక్కకు పెడితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడినప్పుడు వాళ్ళ కొడుకు మాట్లాడారు ఒక వీడియోలో. అక్కడ విన్న దాని పరంగా చూసుకుంటే అందులో ఏం మాట్లాడినారు తెలుసా? రోజు ఏదో ఒక గొడవ పెట్టుకునేవాడు. వీడికి అసలు పని లేదు, పాట లేదు. అసలు ఆయన పని కూడా చేయడంట. పని చేయనప్పుడు మరి పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఈ అమ్మాయి కట్నం తీసుకొస్తుంది కదా, ఆ కట్నంతో మస్తు ఆరామ్సే కూర్చున్నాడు. అప్రాక్సిమేట్లీ వీళ్ళ దగ్గర నుంచి నగలు, అదేవిధంగా మనీ ప్రతిదీ తీసుకుంటాడట. అండ్ ఇంకోటి, ప్రజల్లో మాత్రం ఈడు పత్తిత్తి, ఈడంత మంచోడు ఇంకెవడు లేడు, మా అల్లుడు అంత గొప్పోడు ఎవరు లేరు అని ఆ తల్లి భావించింది ఇన్ని రోజులు. ఇప్పుడు ఆ తల్లి ఏమంటుందో తెలుసా? వీడు అసలు కషాయి మొక్కపోడు, ఈయన అసలు ఏమనాలా, ఇన్ని ఇప్పుడు ఏం మాట్లాడమంటారు నాకు అర్థమవుతలేదు అంటుంది. అంత దారుణమైన స్టేజ్కి తీసుకొచ్చారు. ఎందుకంటే అమ్మాయిని చంపిన తర్వాత వీడికి ఇంకా అప్పటికి కక్ష తీరలేదు. కూతురు మీద కొడుకు మీద కూడా చంపడానికి ప్రయత్నించండి కాబట్టి ఇంకా 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 ఆ కోపం అనేది ఎక్కువైపోయింది. తల్లి ఏమంటుందంటే ఇన్ని రోజుల పాటు మొన్ననే అమ్మ బియ్యం సంచి తీసుకుపోయింది ఇంట్లోకి వెళ్ళి, మొన్ననే ఇంటికి సరుకులు తీసుకుపోతున్న అత్తమ్మ అని చెప్పి ప్రేమగా మాట్లాడిండు, అన్నీ చేసిండు. సడన్గా చూస్తారు కంటే ఇట్లా నా కూతురు ఇంట్లో శవమై తేలింది, వాడికి డైరెక్ట్ ఉరి శిక్షనే ఎయ్యూరు, అసలు వాడు బతకద్దు అని చెప్పేసి ఆ తల్లి రోధిస్తుంది. అవి విన్న తర్వాత నాకు ఒకటే అనిపించింది, అసలు ఎక్కడ ప్రాబ్లం అయింది ఏంటనేది కొంచెం ఇన్డెప్త్గా ఆరాధిస్తే ఈ పెద్ద మనిషికి జాబు సక్కా లేదు. జాబు సక్కా లేకపోవడంతో ఆ స్ట్రెస్ అంతా తీసుకొచ్చి ఆ మనిషి మీద చూపించండి, పెళ్ళాం మీద. ఆ పాపం సూచించి ఏమైందని అడగగా ఆమెను చంపడానికి చూసిండు. ఎందుకు చంపితే మనకి ఇట్లా పైసలు వస్తాయేమో అని అనుకున్నాడో మరి ఏందో. కానీ దాని తర్వాత ఈయన కూడా చచ్చిపోయిండు. అసలు నువ్వు జీవితంలో నీ బతుకు నాశనం అయిపోయింది అన్నప్పుడు ఆమెని తల్లిగారింట్లో వదిలేసి ఉంటే అయిపోయేది కదా. సరే, నీకు జాబే పోయింది, భార్యలు ఎంతమంది లేరు, భర్తలకు జాబులు లేకపోతే భార్యలు జాబులు చేస్తలేరా? నువ్వు నీ భార్యకి చెప్పేది నువ్వు కొన్ని రోజులు అడ్జస్ట్గా అని చెప్పి. సరే, ఇదంతా కూతుర్ని ఎందుకు చంపపోయినావు? అసలు కూతురుతో బాధ ఏంది? అడ్డొచ్చినందుకు చంపిండు అంతే, ఇంకేం లేదు. సావాలనుకుంది భార్యాభర్తలు మాత్రమే. కానీ కూతురు అడ్డం వచ్చింది, కొడుకు అడ్డం వచ్చింది కాబట్టి చంపిండు. కొడుకుని కూడా చూస్తే ఆ కొడుకుకి సంబంధించి బయటకు వచ్చి ఆయన మాట్లాడుతున్న మాటలో కూడా ఎప్పుడు గొడవను పడుతూ ఉంటాడు, ఎప్పుడు ఏదో ఒక రోజు అవుతానే ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఎట్టకేలాకి ఇక్కడ చూసుకుంటే ఫైనాన్షియల్గా వాళ్ళు డౌన్ అవ్వడం వల్లనే ఇట్లా చేసిండు అని కొంతమంది అంటే, ఇంకొంతమంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ చూసిన వాళ్ళందరూ ఏమంటున్నారంటే చూడడానికి చాలా అన్యూన్యంగా ఉంటారు కానీ ఇంత దూరం వరకు వెళ్తుందని అనుకోలే. ప్రజెంట్ ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయిని తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. అంటే అక్కడ సిద్దిపేటలో సరిగ్గా వైద్యం అందలేదు, ఇప్పుడు హైదరాబాద్కి తీసుకొచ్చిర్రు. ఆ మెడ పైన ఉన్న ఘాటుకి సంబంధించి, అదేవిధంగా బాడీ లోపల విషయం ఉంది కదా, అదంతా కూడా కొంచెం క్రిటికల్గానే సిచ్యువేషన్ ఉంది. ఆ అమ్మాయి బతికితే అక్కడ ఏం జరిగిందన్నది ఆ అమ్మాయికి ఎక్కువ తెలుసు. కంపేర్డ్లా అబ్బాయి చాలా లేటుగా వచ్చాడు. అంటే అంత అయిపోయిన తర్వాత ఆ అబ్బాయి వచ్చాడు, కానీ అంత విషయం అంతా అమ్మాయికి తెలుసు. మరి అమ్మాయి బయటకు వచ్చామని చెప్తుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. మరి ఇలాంటి సంఘటన రోజు రోజుకి సిద్దిపేటలో ఆల్మోస్ట్ నేను ఒక 6వ ఇన్సిడెంట్ 7వ ఇన్సిడెంట్. మరి సిద్దిపేటలో ఏం జరుగుతుంది? అక్కడ పోలీసులు ఖచ్చితంగా దీనిపైన ఒక నిఘా వేస్తే చాలా బెటర్గా ఉంటుంది. అంటే ఇది ఫ్యామిలీ ఇష్యూ లాగా అనిపించలేదు, కక్ష సాధింపులు చేసుకున్నట్టుంది. అప్పటిదాకా బాగుండి పైసలు తీసుకొని, ఇంకోటి ఆయన ఉద్యోగం చేయకపోతే అమ్మాయి వాళ్ళ తల్లిగారింటికి వెళ్ళి అప్పుడప్పుడు మనీ కానీ
అంటే సరుకులు అవన్నీ అక్కడి నుంచే వచ్చేటివాడు. మరి ఇంతగానం చేసిన ఆ ఫ్యామిలీకి ఎందుకు అట్లా చేయాలనుకున్నాడో, ఇంకా ఆయన బుద్ధి ఎట్లుంది ఏంటనేది ఆ కూతురు బయటకొచ్చి ఏమైనా చెప్తదేమో చూడాలా. సో ఓవరాల్‌గా సిద్దిపేట జరిగిన ఈ ఇన్సిడెంట్ మాత్రం ప్రస్తుతం అందరిని కూడా కలిచివేస్తుంది. సో ఈ ఇన్సిడెంట్‌కి సంబంధించి మీ అభిప్రాయం ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది ఇవాళటి వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మనం టీవీ.